దేవుని వాక్యాన్ని మనం భయభక్తులు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింపుని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నువ్వు ఆశీర్వదించునేలా అది ఎన్నటికి నీ ఆశీర్వదించబడును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా, నీ దాసుని కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. అయితే నువ్వు ఆస్వాదించినలా అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు సన్నిధిలో దావీదు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ఆ ప్రార్థనలో ఈ మాట కూడా మనం చెప్పాలి. అయ్యా, నీ దాసుని కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆస్వాదించమని. అంటే మన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు, లేదా పెద్దలు, చిన్నలు అందరూ కలిసి కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యం అనగా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఫస్ట్ వాళ్ళు కనపడాలి. దేవుని దగ్గర వాళ్ళు ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే వారి జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో లేకుండా కానీ ఉంటే ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ వస్తాం. అందుకని ఏమని అడిగాడు దావీదు అంటే, అయ్యా, నాకు నువ్వు ఎన్నో మేలు చేశావు, చాలా సంతోషం, దాన్ని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కానీ నాకు ఇంకో మేలు చెయ్యి అని అడిగాడు. ఏంటయ్యా నీకు కావాల్సిన మేలు అంటే, నీ దాసుని కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించు అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే మన కుటుంబం ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఉంటే ప్రతిరోజు దేవుడి ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వస్తుంది కాబట్టి ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని దావీదు గ్రహించాడు కాబట్టి దేవుని పదాల దగ్గర పెట్టి ఆ మాట అడిగాడు. ఎందుకంటే ఈ మాట అడుగుతున్నానంటే, ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తుంది ఎన్నటికీ ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా అడిగానని కూడా చెప్పాడు. కాబట్టి అందుకని ఈరోజు మనం కూడా ఆ మాట దేవుణ్ణి అడగవచ్చు. ఏమని? అయ్యా, నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు అందరము నీ పాదాల దగ్గర ప్రతిరోజు ఉండాలి, నిత్యం ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ అన్నిట్లో మేము క్రమంగా నడుచుకోవాలి. మా కుటుంబం అంతా నీ కొరకు నీ సన్నిధిలో అలా జీవించాలి. అలా మేము అందరం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఈ కుటుంబంలో ఒకరో ఇద్దరో ఉంటారు భక్తిగాని, కానీ అది సరిపోదు. కుటుంబంలో అందరూ ఉండాల. మొన్న ఒక సహోదరుడు నేను అడిగాడు, మేము అందరము దేవుని మొదటి దేవుని నమ్ముకున్నాం కదా, మాకెందుకు ఈ పరిస్థితులని. నమ్ముకుంటే సరిపోదు. అందరూ దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడు అందరి మీదకి దేవుడి ఆశీర్వాదం వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళు ఆశీర్వాదకరంగానే ఉంటారు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటే సరిపోదు. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఉండాలి. ఉదయం లేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని విధానం ఉండాలా. మనం సాయంకాలం అయితే ఇంటికి రాగానే మళ్ళీ ప్రార్థన చేసుకొని స్తుతించుకొని ఆరాధించుకునే విధానం ఉండాలా. దేవుని వాక్యం చదువుకునే విధానం ఉండాలా. ఉపవాస ప్రార్థన అయినప్పుడు ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలా. ఆదివారం అయినప్పుడు తప్పనిసరిగా అన్ని పనులు ముగించుకొని వచ్చి దేవుని సన్నిధిలో పాల్గొనాలా. ఇలా దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ఉన్నప్పుడు, దేవుని క్రమాల్లో నడుస్తున్నప్పుడు, అప్పుడు దేవుడి ఆశీర్వాదం ఎప్పటికీ మన మీద ఉంటుంది. అంతేగాని నేను దేవుడిని నమ్ముకునేసానులే అని మనం మన పాటికి మనం తిరుగుతూ ఉంటే దేవుడి ఆశీర్వాదం మనకి ఎట్టొస్తుంది? అందుకని దావీదు తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా, నా కుటుంబం అంటే నా బిడ్డలు, నా భార్య అందరూ కలిసి నిత్యం అంటే ప్రతిరోజు
నీ సన్నిధిలోనే ఉండాలి. దాని ఉద్దేశం దేవుడి కాడే ఉండాలి, అక్కడ పోకూడదని కాదు. అక్కడే ఉండాలి, ఇంకే పని చేయకూడదని కాదు. నీ సన్నిధిలో మొదట మేము ప్రార్థించుకొని ఆరాధించుకొని అప్పుడే బయట వెళ్ళాలి. కానీ ఇంకా నిన్ను వదిలేసి నీ సన్నిధిలో లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా మేము బయటకు వెళ్ళిపోకూడదు, మా పనుల్లో మేము ఉండకూడదు అని ఆయన ఉద్దేశం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అలా కోరుకొని దేవుడి ఆశీర్వాదం సంపాదించుకున్నట్టు మనం కూడా ఒక ప్రతిరోజు కోరుకొని దేవుని ఆశీర్వాదం సంపాదించుకొని మనమే, మన కుటుంబాలు, మన బిడ్డలు అందరూ కూడా ఎన్నటికీ ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. దావీదు ఆ రోజు అడిగాడు నిన్ను ఒక మాట, అయ్యా నాకు ఎన్నో మేలు చేశావు, ఎన్నో సహాయాలు చేశావు, ఇంతవరకు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవే కారణం, నీ దయ, నీ సహాయమే, కానీ ఇంకొక మేలు కావాలి నాకు అని అడిగాడు. ఏమిటి నీకు కావాల్సిన మేలు అంటే, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ పాదాల దగ్గర ఉండాలయ్యా. అయ్యా అది నాకు అనుగ్రహించయ్యా. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, నీ సన్నిధిలో ఉన్న నా కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని సంగతి నేను తెలుసుకున్నాను కనుక ఈ మాట అడుగుతున్నానని చెప్పి దావీదు నిన్ను అడిగాడు తండ్రి. ఆ విధంగా నీ ఆశీర్వాదం పొందాడు. ఈరోజు మేము కూడా నీ పాద సన్నిధిలో ప్రతిరోజు ఉండటానికి నువ్వు సహాయం చేస్తున్నావు. ప్రతిరోజు ఏకవనే లేచి ఈ రీతిగా కలుసుకునే భాగ్యం మాకు ఇచ్చావు. అది మా ఒక్కరికి మాత్రమే కాదు నాయన, మా కుటుంబంలో అందరికీ ఉండాలి. ప్రతిరోజు మా కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ లేచి ప్రార్థన చేయాలి, నేను స్తుతించుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, నీ వాక్యం తీసుకొని చదువుకోవాలి, భయభక్తులుగా నేను ధ్యానించుకోవాలి. అప్పుడు మా పని బాటలకు మేము వెళ్ళాలి. అలా కాకుండా మేము లేపుడో లేచి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయి, వాక్యం చదవకుండా వెళ్ళిపోయి, ఇలా మన దినమంతా తిరిగేసి సాయంకాలం వచ్చి ఊరికే చిన్న ప్రార్థన చేయకుండా అలా పనుకునేసి అలా తిరుగుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. దేవా, నువ్వు నమ్ముకున్నామని పేరే కానీ వాళ్ళలో ఆ క్రమం లేదు, ఆ యొక్క విధానం కనపడటం లేదు, వారిలో భయం లేదు, భక్తి లేదు. అయ్యా నీ సన్నిధికి ప్రతి క్రమంగా రావాలని నిబంధన లేదు. కుదిరితే వచ్చేది, కుదరకపోతే రాకపోయేది. ఇలాంటి అనుభవాల్లోనే ప్రజలు ఉండిపోతున్నారు. అలా కాకుండా దావీదు కోరుకున్నట్లు ఇక మీదటైనా సరే మేము, మా కుటుంబాలు, మా పిల్లలు నీ సన్నిధిలో తప్పక ఉండాలి. నీ సన్నిధిని ప్రతిరోజు మేము కలిగి ఉండాలి. అప్పుడే నీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఉంటుంది, ఎన్నటికీ మా మీద ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాలు మీరు మా మీద అనుగ్రహించి సహాయం చేయమని, ఆ రీతిగా మా బిడ్డలని, మా కుటుంబాలను నడిపించమని. అయ్యా నీ సన్నిధిలో ఉండనీయకుండా మాకు ఏదైతే అడ్డుపడుతున్నాయో, ఏ ఆటంకాలు అయితే వస్తున్నాయో, ఏ కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ సరిచేయనైనా, సరిదిద్దు నాయన. యేసు ప్రభువా, నీ పేరిట అడుగుతున్నాను తండ్రి. నిశ్చయంగా నువ్వు సహాయం చేయండి, నిశ్చయంగా నువ్వు కృప చూపించండి, నువ్వు అద్భుత కార్యం చేయండి. ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలో ఉండాలా, నీ సన్నిధిలో ఉండాలా, నీతో ప్రతిరోజు నడుచుకోవాలా. ప్రభువా సహాయం చేయను ఆయన, సహాయం చేయను. ఎందుకంటే నీ ఆశీర్వాదం పొందాలి ఆయన. నీ ఆశీర్వాదం లేక బిడ్డలు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఏది కూడా ఇది కావటం లేదు. ప్రభు నీ ఆశీర్వాదం కావాలి. నీ ఆశీర్వాదం కావాలంటే నీ పాద సన్నిధిలో ఉండాలని చెప్తున్నాడు దావీదు. అయ్యా నిజమే తండ్రి. దావీదు చూశాడు, గుర్తించాడు, అనుభవపూర్వకంగా చెప్పాడు, నిన్ను కోరుకున్నాడు కనుక మేము కూడా దాన్ని సత్యమని గ్రహించి నిన్ను అడుగుతున్నాం. మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, మా సంఘము, సంఘస్థులు, అన్ని సంఘాలు నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండి నీ ఆశీర్వాదం పొందుకొని ఎప్పటికీ ఎన్నడెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండేందుకు సహాయం చేయమని. నీ ప్రజలు ఈరోజు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నీ హస్తం తోడుగా ఉంచి కాచి కాపాడి భద్రపరిచినాయి. చిన్న మొదలుకొని పెద్ద వరకు నీ కంచి కాపుదలంచమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, నా తండ్రిని స్తుతిస్తున్నా. మా దేశం, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను అయ్యా మీరు ముట్టి బలపరిచిన ఆయన వారందరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినమును జరుపుకున్న బిడ్డలందరినీ కూడా సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సమస్త విషయాల్లో నీ చిత్తం చొప్పున నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.